0 degrees కదా ఇదంతా 90 ఎంత ఇదంతా 180 అరే 99 యాడ్ చేయాలా 0 90 180 270 360 అంతే ఎంత ఇది 0 90 180 270 360 అంటే 0 degrees 360 degrees ఈక్వల్ ఉంటుంది ఎప్పుడైనా మళ్ళీ ఇంకో రౌండ్ అయితే ఎంత 730 ఇంకో రౌండ్ ఎంత 1080 ఇంకో రౌండ్ 1440 ఇంకో రౌండ్ మన 1600 1440 ఉన్న 1800 నెక్స్ట్ 2160 ఇవన్నిటి వాల్యూస్ ఈక్వల్ వాటి కొట్టాలి మీద యాంగిల్స్ అంటారు అందుకే వాటి ఏమంటారు ఆ తర్వాత వస్తుంది ఓకేనా మీకు సింపుల్ గా సైన్ అంటే 0 1 అని గుర్తుపెట్టుకోండి సింపుల్ గా ఏది ఇగో ఇది 0 ఇది 1 ఇది 1 అయితే ఇదేమవుతుంది ఇది 0 అయితే ఇదేమవుతుంది అదా ఇప్పుడు సైన్ 0 0 సైన్ 90 1 సైన్ 180 సైన్ 270 సైన్ 360 సింపుల్ అన్ని వాల్యూస్ వితౌట్ ఎనీ బై హార్ట్ మీకు ఇవి ఇంక్రిమెంట్ వస్తాయి సరేనా సైన్ 0 ఎంత నోట్లు ఎవరో ఏం పెట్టుకున్నారు నోట్లే చెప్పండి సైన్ 0 ఎంత సైన్ 90 180 సైన్ 270 సైన్ 360 కాస్ అంటే మీకు తెలుసు కదా దీనికి రివర్స్ ఇక 1 0 1 కాబట్టి ఇదేమవుతుంది ఇది 1 కాబట్టి ఇదంతా కాస్ 0 cos 90 cos 180 cos 270 cos 360 సేమ్ tan అంటే sin by cos దాని గురించి ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు మీకు ఇవే కాకుండా ఇవి రెండు ఉన్నాయి కదా సేమ్ అంటే 15 ఇంకోటి 15 75 90 √3 - 1 √3 + 1 2√2 అంటే యాక్చువల్గా మీకు ఇలాంటి మొత్తం దాదాపు 60 వాల్యూస్ ఉంటాయి మీకు ఫస్ట్ ఇయర్ ఇక్కడ మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 60 వాల్యూస్ అన్నిటికీ షార్ట్ కట్స్ సేమ్ ఇదే బేస్ చేసుకొని తయారు చేసిన మొత్తం 10 √3 - 1 √3 + 1 2√3 దేనికి ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 15 75 90 ఉన్నారు √3 - 1 √3 + 1 2√3 సో నేను 15 sin 15 అంటే √3 - 1/2 cos 15 అంటే ఇవన్నీ రాసుకోవచ్చు ఆల్ 15s వస్తాయి ఆల్ 75s వస్తాయి అర్థమైందా సేమ్ 18 72 9 తీసుకుంటుంది √5 - 1 1 అట్లా మీకు అన్ని వాల్యూస్ చేసుకోవచ్చు మ్యాథ్స్ చాలా ఈజీ అన్నిటికన్నా మీకు తెలుసు కదా సబ్జెక్ట్ అన్ని సబ్జెక్టుల కన్నా ఏది ఈజీ మనం దాన్ని ఎంత ఇష్టపడితే అంత వస్తుంది ఫస్ట్ అది ఇష్టపడాలి న్యాసానికి ఎంత పెడితే రాదు న్యాస అంటే వస్తుంది ఓకేనా సో మేము ఎక్కడి నుంచి వచ్చినామంటే యాక్చువల్గా మాది ఎస్ఆర్ విజయవాడ బ్రాంచ్ నా పేరు మహేందర్ రెడ్డి నేను జోనల్ ఇన్ఛార్జ్ అండ్ ఐఐటి మ్యాథ్స్ చేస్తాను నేను బేసికల్గా మ్యాథ్స్ లెక్చరర్ అండి ఇప్పుడు కాదు బిఫోర్ కరోనా ఇప్పుడు జస్ట్ అడ్మినిస్ట్రేషన్ నేను జోనల్ ఇన్ఛార్జ్ విజయవాడ ఎస్ఆర్ కాలేజ్ మొత్తానికి నేను మొత్తం 8 కాలేజీలు చదవాలనుకుంటా దానిలో నేను హెడ్ మొత్తం అన్నిటి ఓకేనా సో ఇక్కడ మీకు ఇక్కడ కర్నూలులో కూడా ఉంటుంది ఎస్ఆర్ కాలేజ్ అనంతపూర్లో ఎస్ఆర్ కాలేజ్ ఉంటుంది ప్లస్ అన్ని డిస్ట్రిక్ట్లలో ఎస్ఆర్ కాలేజ్ ఓన్లీ హైదరాబాద్లో నాకు 45 ఓన్లీ హైదరాబాద్లో 45 ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉంటాయి 75 స్కూల్స్ ఉంటాయి అంటే పెద్ద ఆర్గనైజేషన్ 2 మెడికల్ కాలేజీలు ఉంటాయి కదా ఎస్ఆర్ ఒకటి చేవల్లిలో ఉంటుంది ఒకటి సిద్దిపేటలో ఉంటుంది అంటే ఎస్ఆర్ యూనివర్సిటీ అంటే తెలంగాణలో టాప్ యూనివర్సిటీ మీరు గూగుల్లో కొట్టుకుంటూ వస్తుంది ఎస్ఆర్ యూనివర్సిటీ అంటే చాలా పెద్ద ఆర్గనైజేషన్ ఎస్ఆర్ కాలేజ్ అనేది ఇప్పుడు మీరు ఎవరికైనా అంటే సార్ ఇప్పుడు ఎందుకు చదవాలి సార్ ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ ఎందుకు మీ దగ్గరనే చదవాలి అంటే నేను ఏమంటున్నా అంటే మీరు ఇక్కడ చదువుకుంటే ఇంటర్మీడియట్ ఎవరైనా పాస్ చేస్తారు లోకల్లో చదివితే ఓన్లీ ఇంటర్మీడియట్ ఎవరైనా పాస్ చేస్తారు కానీ 5 మార్క్స్లోని నువ్వు ఎడుకోగలుగుతావు ఓన్లీ లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరకే పోగలుగుతావు కానీ ఎన్ఐటీలు ఐఐటీలు గొడ్డలు పెట్టాలి
అంటే ఆబ్జెక్టివ్ చెప్పే లెక్చరర్స్ ఇక్కడ ఉండరు, అంటే వాళ్ళ పేమెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర మేము మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ముగ్గురు కలిపి 1 కోటి రూపాయలు ఇస్తాం. ముగ్గురు లెక్చర్లకు 1 crore ఇస్తాం. కాబట్టి మా దగ్గర లెక్చరర్స్ ఉంటారు, అంటే అంత వర్తి ఉంటారు. ఇప్పుడు ఇక్కడ గాలి పెట్టి 1 కోటి రూపాయలు ఇస్తే అంత ఎక్కడికి రాడు. ఫస్ట్ ఇక్కడ 1 కోటి రూపాయలు పెట్టడం కూడా పెట్టాడు, ఎందుకంటే ఎక్కడి నుంచి తెస్తాడు, మీ దగ్గర నుంచి వసూలు చేసే కదా వచ్చేది. అంటే నేను ఏమంటున్నా అంటే మీకు మంచి ఆబ్జెక్టివ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది నాకు. దీనిలో ఒక్కలో ఇద్దరు వచ్చినదా, నేను ఎందుకు అంటున్నా అందరినీ నమ్మాలని కాదని అనేది. మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఆబ్జెక్టివ్ నేర్చుకున్నామంటే నేను ఏమంటున్నాను అంటే మీకు ఇంతకుముందు ఇంజనీరింగ్ ఎన్ఐటి అని చెప్పిన లైఫ్ ఈజీగా సెటిల్ దేంతో అయితే అంటే తొందరగా సెటిల్ కావాలంటే చదువుకోవాలి. ఇప్పుడు నీకు ఎన్ఐటి వచ్చింది అనుకో, బేసిక్స్ ఎంత మినిమం 30 లక్షలు.